టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విజయ పథాన నడిపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. కరీంనగర్ కు సంబంధించిన కాంగ్రెస్ నేతల అభిప్రాయం తీసుకుందాం. ముందుగా కంగ్రాట్స్. ఎట్లా చూడొచ్చు కాంగ్రెస్ నేత సీఎం పోస్ట్ ను అధిష్ఠించడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి? యావత్ 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఈరోజు సంతోషంగా అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ కూడా పేద బడుగు బలైన వర్గాలకు మంచి చేస్తుందనే ఆలోచనతోని ఇవాళ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మా అందరికీ మంచి నాయకుడిగా ముఖ్యమంత్రి రాబోతుండు కాబట్టి మేమంతా సంతోషంగా ఉన్నాము. దేశ నాయకత్వం అయినటువంటి మల్లికార్జున్ ఖార్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పక్షాన మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నియమించడానికి మేమందరం ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలు అమలు చేయడానికి అవకాశాలు ఉన్నాయా? దానికి కట్టుబడి ఉంటారా? కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్యారంటీ అంటేనే అమలు చేయడము. గతంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము. గతంలో కూడా 9 రకాల సంక్షేమ వస్తువులు ఇచ్చినాం. ఈ రోజు కూడా ఏవైతే 6 గ్యారంటీలు ఎల్లుండి 9వ తారీఖు నాడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆనాడు చెప్పిండ్రు, ఈనాడు అమలు చేస్తాము. దానికి అందరికీ కూడా మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా ప్రజలకు ప్రభుత్వానికి రేపు ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది? ప్రమాణ స్వీకారం పెద్ద ఎత్తున వెళ్తున్నాము. మాది లెక్కకు అందనంత జనము రేపు అభినందన తెలియడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం పోతున్నాం. మొత్తం మీద చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే తనతో పాటు మిగతా వారికి కూడా, మంత్రి పదవి పొందుతున్న వారికి కూడా శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్లతోటి మేము ప్రజల ముందుకు పోయామా, అది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి చేరవేసే విధంగా మేమందరం కలిసి కృషి చేస్తాము. మొత్తం మీద 6 గ్యారంటీస్ అమలుకు అందరూ కృషి చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి. తప్పకుండా గతంలో కూడా 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినాం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తెచ్చినాం, ఆరోగ్యశ్రీ తెచ్చినాం. గతంలో మేము చేసినాం కాబట్టి ఈ రోజు 6 గ్యారెంటీలో ప్రజలు నమ్మిర్రు. ఇదైతే టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు చెప్పింది కానీ ఏది కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక భరోసా అని చెప్పి మనం గెలిపేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో 6 గ్యారెంటీలు తప్పకుండా చేస్తాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్లా ఉంది? రేపు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ సంతకం పెడతా అని హామీ ఇచ్చిరు. మా ప్రియతమ నాయకులు సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలు ఇచ్చిరు. తప్పకుండా ఆ గ్యారంటీలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఇస్తాం. కాబట్టి ఇంకొకటి, తెలంగాణ ప్రజలకు మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన, యూత్ కాంగ్రెస్ పక్షాన 2 చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ ఆ కళ ఈరోజు మొత్తం కంప్లీట్ అయిందని మేము ప్రజల పక్షాన సోనియా గాంధీ గారికి నమస్కారం తెలుపుతూ కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే మా కరీంనగర్ జిల్లా నుంచి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మా శ్రీధర్ బాబు గారు కానివ్వండి, మా పొన్నం ప్రభాకరణ గారు కానివ్వండి మంత్రిగా అవుతున్నారు. కాబట్టి వాళ్లకు కూడా మనం కరీంనగర్ ప్రజల పక్షాన ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళ సేవలు చాలా అవసరం మన కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు. వాళ్ళకు మరి ఒకసారి కరీంనగర్ ప్రజల పక్షాన, యూత్ కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు చెప్తున్నాను. రైట్. 13 నియోజకవర్గాలకు గాను ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో 8ంట విజయం సాధించి విజయకేతనం ఎగరవేసింది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా చూద్దాం? ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించినారు. తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అన్న పరిస్థితి నుంచి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ప్రజలు విశ్వసించిండ్రు కాంగ్రెస్ పార్టీని. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారంటీలను కూడా ప్రజలు విశ్వసించిండ్రు. రానున్న కాలంలో ఖచ్చితంగా గ్యారంటీలను అమలు చేస్తాం. ఈసారే కాదు, మరి ఒక్కసారి కూడా అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఎట్లా? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇంత ఊపు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక బలమైన నాయకునిగా, రేవంత్ రెడ్డి యొక్క మాటల్ని కానీ, రేవంత్ రెడ్డి యొక్క ప్రమాణాలు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అంతే విశ్వాసంగా ప్రజల్లోకి తీసుకుపోయినారు. ప్రజలు దాన్ని విశ్వసించారు కాబట్టి వాళ్ళు అధికారం చేపట్టినరు. కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రేపు కరీంనగర్ జిల్లా నుంచి కొన్ని వేల సంఖ్యలో వాహనాల్లో ఇక్కడ నుంచి కూడా
మేము ప్రమాణ స్వీకారానికి బయలుదేరబోతున్నాము. మా సీనియర్ మీరు నాయకులు చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి? ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారి కృషి మరి కార్యకర్తల కష్టం, ఈ 10 సంవత్సరాలు ఎన్నో అవమానాలు కానీ ఎన్నో లాఠీ చార్జులు కేసులు కానీ ఏదైతే నాయకులు వస్తే మమ్మల్ని నిర్బంధాలు చేసి ఎలాంటి ధర్నాలు కూడా రాస్తారోకలు చేయకుండా నియంత పాలన దొరల పాలన జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మన దాదాపు 33 జిల్లాలలో కొన్ని కార్పొరేషన్లలో ఇప్పుడు మా కరీంనగర్ కార్పొరేషన్లో ఒక కార్పొరేటర్ కూడా లేడు, జెడ్పీటీసీ లేరు, ఎంపీటీసీ లేరు, సర్పంచ్ లేరు. ఇలాంటి గాలి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్జీవ పరిస్థితి నుంచి ప్రజలు నమ్మారు. ప్రజలు నమ్మి మేనిఫెస్టో 6 మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో అది పేదవారికి ఏదైతే 200 యూనిట్లు చూసుకోండి, 500 రూపాయలు చూసుకోండి, 2500 మహిళలకు చూసుకోండి, నిరుద్యోగులకు చూసుకోండి, ఇవన్నీ చూసి ప్రజలు పట్టం కట్టారు. వీళ్ళ అహంకారానికి కాంగ్రెసే గరీబోళ్ళకు పార్టీకి అండా న్యాయం చేశారని గమనించి కాంగ్రెస్ కు గెలిపించడం జరిగింది. మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని నియమించడం ద్వారా కష్టపడి వారికి గుర్తింపు ఉంటుందని, ఎప్పుడు ఎవరు వచ్చింది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు రేవంత్ రెడ్డి గారు అధికారంలో తీసుకొచ్చారు. వారి కష్టానికి గుర్తించి అధిష్టానం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మొత్తం మీద ఎట్లా చూడొచ్చు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక శకం ముగిసింది అనుకోవచ్చు. ఎందుకంటే దొరల రాజ్యం నుంచి వెళ్ళి ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి చాలా రోజుల నుంచి వెళ్ళి తన కార్యాచరణను ప్రారంభించి ఉద్యమకారుల గురించి కావచ్చు, ప్రభుత్వ అధికారుల గురించి కావచ్చు, లేకపోతే భూమాఫియా గురించి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇలా అనేక రకమైనటువంటి కార్యక్రమాల మీద కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేసి ప్రజల మెప్పును పొంది ఈరోజు అధికారంలోకి వచ్చింది. అహంకారపూరితమైనటువంటి దొరరాజ్యాన్ని దించి మళ్ళీ బీసీ రాజ్యాలు, తర్వాత ప్రజలు కోరుకునే రాజ్యాలను ఏర్పాటు చేయడానికి రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. చాలా సంతోషిస్తున్నాం మేము. మొత్తం మీద కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 6 గ్యారంటీలు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రజలకి తీసుకెళ్తాం, అమలు చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది అనేది ఒకటి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలని కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకుంది. దీనిలో కాంగ్రెస్ పార్టీ మీద విశ్వసించి ప్రజలు పట్టం కట్టారు. ఖచ్చితంగా తరలి వెళ్తాం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి అని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.